ఈరోజు మన వీడియోలో ఏమేమి ఉండబోతున్నాయంటే అమ్మమ్మ పంపించారు కొత్త ఆవకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి, అలాగే మన చిన్న తోటలో కోసిన తెల్ల వంకాయలు, ఇంకా చాలా విషయాలు ఈ వీడియో మొత్తం చూస్తే తెలుస్తుంది. రండి. నమస్తే అండి అందరికీ. నేను మీ జయలక్ష్మి. బాగున్నారు అందరూ? మేము బాగున్నామండి. మీరు కూడా అందరూ బాగుండాలని దేవుడి దేవాళ్ళు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఇప్పుడు మన వీడియో చూసేద్దామా? మన వీడియోలోకి వెళ్దాము. రండి, లాస్ట్ వరకు చూడండి. మన ఇంట్లో ఏం జరుగుతుంది, ఏమేం కూరలు చేసాము, మన గార్డెన్ ఎలా ఉంది, వంకాయ తోట, చిన్న చిన్న వంకాయలు వచ్చాయి, కోసేద్దాము. అలాగే మన ఇంట్లో కూరలు ఏంటి అవన్నీ చూసేద్దాము. తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మీ జయలక్ష్మిని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ అండి. ఇప్పటి వరకు నన్ను ఇక్కడ వరకు తెచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. చేసుకున్న వాళ్ళకి థ్యాంక్స్, చేసుకుపోయే వాళ్ళకి థ్యాంక్స్ అనమాట. నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు మరీ థ్యాంక్స్. నేను మీ జయలక్ష్మి. ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాను అనమాట, అందరం బాగుండాలని చెప్పి. సరే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? వచ్చేయండి. ఇక్కడికి వచ్చేటప్పటికి మన దేవుడి గదికి చక్కగా చిన్ని గది, చింతలేని దేవుడి రూమ్ అనమాట మంది. హ్యాపీగా ప్రశాంతంగా ఉంటుందండి. చిన్నగా సింపుల్గా చేస్తాం కదా రోజు మనం పూజ. అలాగే ఈరోజు కూడా చక్కగా బిలవపత్రం, గులాబీ, చామంతులు తీసుకొచ్చి చక్కగా సింపుల్గా పూజ అయితే జరిగిపోయింది. అందరూ బాగుండాలి దేవుడు, అందులో మేము ఉండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరినీ బాగా చూడు తండ్రి. ఇదిగోండి మన చిన్న తోటలో వచ్చిన వంకాయలన్నీ తెల్ల వంకాయలు అనమాట. అసలు ఎంత బాగుంటాయంటే టేస్ట్ అమోఘం, నిజంగా వెన్నలాగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత. ఇవి ఎవరికి అనుకుంటున్నారు? మన అమ్మమ్మకి ఇవ్వాలి. వచ్చేసాం మన చిన్న తోటలోకి. మనం ఈరోజు వంకాయల హార్వెస్ట్ ఎవరు చేస్తున్నారు అనుకుంటున్నారు? ఈరోజు మా వారు చేస్తున్నారండి. ఆయనకి అప్పగించాము. ఏంటంటే ఈరోజు వాటరు చెట్లకి పట్టించడం, వంకాయలు కోయడం వరకు మా వారికి రారు తొందరగా పైకి. ఈరోజు అయితే అప్పగించాము. ఈ ఒక్కరోజు చేయమంటే చేస్తున్నారనమాట. చక్కగా మొత్తం నీళ్లు పోసేసి వంకాయలు అయితే కట్ చేశారు. మా పాప వీడియో తీస్తుందా, నేనైతే ఇంట్లో ఉన్నాను, వేరే పని చేసుకుంటూ ఇంట్లో ఉండిపోయాను అనమాట. అది వాళ్ళిద్దరు వెళ్ళారు, వాళ్ళ నాన్న మా పాప ఇద్దరు వెళ్ళి ఆ పని చూసుకుంటున్నాను అనమాట వాళ్ళ పైన. అప్పుడప్పుడు అలా జరుగుతుంది. ఎప్పుడో నెలకోసారి అలా చెట్లకి నీళ్లు పోయడం, ఎప్పుడన్నా అలా చిన్న చిన్న పువ్వులు కోసుకొచ్చుకోవడం, అలా అంటే చిన్న చిన్న పనులు అయితే చెప్తాము. ఆయనకి ఎక్కువ చెప్పమండి. ఇంట్లో పనులైనా మేము పైన తోటలో అయినా మీరు చూస్తుంటారు కదా, ఎప్పుడు మేమే చేసుకుంటుంటాము. అలా నెలకొకసారి పని పడితే అలా చెప్తే చేస్తారంతే, ఎప్పుడో ఒకసారి. అదనమాట సంగతి. తర్వాత ఇక్కడ ఇంకా మన ఫ్రెండ్ వచ్చేసింది, ట్రైన్, మెట్రో. హ్యాపీగా నాకెంతో ఆనందం. ఇక్కడ మా వారు హార్వెస్ట్ చేస్తున్నారు తెల్ల వంకాయలన్నీ. ఆయనకి రోజు రారు కదా, తెలియదు కదా ఎక్కడున్నాయా అని వెతుక్కొని, మా పాప చెప్తుంటే డాడీ అక్కడున్నాయి ఇక్కడున్నాయి అని చెప్తుంటే చూసుకొని నిదానంగా చేసుకుంటూ ఉన్నారు ఇద్దరు ప్రశాంతంగా. ఈ పువ్వులు అవన్నీ, మందారం పువ్వు ఒక్కటి వచ్చిందట ఈరోజు. సూర్య భగవానుడు అయితే వచ్చేసారు ఈరోజు కూడా హ్యాపీగా. ఓం సూర్యదేవాయ నమః. వాళ్ళు ఈరోజు ఉదయాన్నే వెళ్ళారండి, మా పాప వాళ్ళ డాడీ ఇద్దరు పైకి. 8:30 లోపు పని కంప్లీట్ చేసుకుని వచ్చేసారు చక్కగా హ్యాపీగా. అందుకే పొద్దుటే ఇదేమంటారు, చిలకలు కాదు ఇవి, పావురాళ్ళు, కోకిలలు, కోకవులు, పక్షులు, భలే ఉందండి ప్రశాంతంగా ఇలా కోస్తూ ఉన్నారనమాట. మా పాప చెప్తుంది, డాడీ అక్కడుంది ఇక్కడుంది అంటే, రోజు మేము నీళ్లు పోస్తుంటాం కదా, ఎక్కడెక్కడ ఉంటాయో మాకు తెలుసు కాబట్టి చెప్తుంటే ఆయన చూసుకొని నిదానంగా కోస్తూ ఉన్నారనమాట. అలా అప్పుడప్పుడు అలా పనిగా అప్పగించాలి, తెలుస్తుంది అనమాట. బాగుంటుంది. మనం ఎప్పుడైనా రైతులాగా అలా హ్యాపీగా, అట్లా ఆనందమే వేరండి. మన చేతులతో పండించుకొని మన చేతులతో హార్వెస్ట్ చేసి మన చేతులతో వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు ఉంటుంది, మామూలుగా ఉండదు అనమాట. ఈ చెట్ల నిండా పక్షులు, కువ్వ రాగాలు, అసలు ప్రశాంతమైన వాతావరణం భలే ఉంటుందండి. నిజంగా చెప్తున్నా, ఊరి వాతావరణం అయితే ఖచ్చితంగా గుర్తొస్తుంది మా బిల్డింగ్ పైన, మన చిన్న తోటలో. హ్యాపీగా ఉంటుంది అనమాట. ఇలా రోజు ప్రశాంతంగా పైకి వెళ్తే అసలు ఒక్కరోజు కూడా మనం కింద ఉండం అనమాట, వెళ్ళాలనిపిస్తుంది. మా వారు ఏంటంటే పార్కుకి వెళ్ళి వాకింగ్ చేసి వస్తారు కాబట్టి పైకి రావడం తక్కువ, మేమే ఎక్కువ ఉంటాం పైన మన చిన్న తోటలో. ఇంకా ఇక్కడికి వస్తే నాతో పాటు మా పాపకు కూడా ట్రైన్లు అలవాటు అయిపోయాయి. అప్పుడప్పుడు అంటుంది, అమ్మ నీతో పాటు నాకు కూడా అలవాటు చేసావని. ఇక్కడేమో మా వారు చెట్లకి నీళ్లు పట్టించేస్తున్నారు చక్కగా.
ఎప్పుడన్నా ఒకసారి అలా జరుగుతుందండి, అంతే. మేమే పోసుకుంటాము. ఆ పోసేటప్పుడు అంటున్నారనమాట, అమ్మో ఇన్ని చెట్లకి నీళ్లు పోయడం అంటే రోజు ఎలా చేస్తున్నారు మీరు, ఇన్ని చెట్ల కంటే మామూలు విషయం కదా, నేను పైపు తెప్పిస్తా ఉండండి అని చెప్పి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేశారు. రేపు ఎల్లుండో మన ఇంటికి వాటర్ పైప్ వచ్చేస్తుంది. ఇప్పుడైతే మన ఇంటికి గంగిరెద్దు వచ్చేసింది, చూసేద్దామా? వచ్చేయండి, ఇదిగోండి మన వాకిలి ముందు గుమ్మం ముందు నుంచునుంది గంగిరెద్దు. చక్కగా నిమ్మకాయ నీళ్ళు తెచ్చిందమ్మా. అయిపోయిందా నాన్న వాటర్ బయట అంతా? చెట్లకు నీళ్ళు అయిపోయినాయి, వైట్ వంకాయలు. మా అమ్మాయి బాగా అలసిపోయింది, పైకి వెళ్ళి వచ్చి నిమ్మకాయ నీళ్ళు కలిపేసింది. ఎండాకాలం కదండి, ఉదయాన్నని కూడా చూడొద్దు. ఇప్పుడు ఎంత అయిందండి టైము? 9 దాటిపోయింది కరెక్ట్గా. మార్నింగ్ టీ తాగి పైకి వెళ్ళారు. కిందకు వచ్చేటప్పటికి ఎంతైనా కొంచెం వేడివేడిగా లైట్గా చెట్టు కింద ఉంటే పర్లేదు, కానీ నీళ్ళు అవన్నీ పోసి అవన్నీ చేసేటప్పుడు కొంచెం చెమట పట్టినట్లు అలసిపోయినట్లు అవుతుంది కదా. ఇలా మీరు ఎండాకాలం అయినా ఉదయాన్నే అయినా పర్లేదు, లెమన్ వాటర్ అయితే తీసుకోండి. ఇది తాగిన తర్వాత కొంచెం అమ్మమ్మకి వంకాయలు ఇచ్చిరా నాన్న. మళ్ళీ 9 దాటితే అమ్మమ్మ పూజ అయిన తర్వాత వంట చేసుకుంటారు కదా. ఒకవేళ వీలైతే వాళ్ళు చేసుకుంటారు, లేకపోతే అమ్మమ్మ ఇష్టం ఇంకా కదా. మనం అయితే ఇచ్చి రావడం మన బాధ్యత. ఓకేనా? తాగేసాయి నువ్వు కూడా, తాగేద్దాం. అమ్మ చూసావా ఎన్ని వంకాయలు వచ్చినాయి ఈ రోజు? అవునానా? అబ్బా ఎంత బాగున్నాయి. నేను పైకి రానప్పుడే మీరు కోసుకొచ్చారు కదా. అవును, బాగున్నాయి. 8 కాయలు వచ్చినాయి మొత్తం కలిపి. అమ్మమ్మకి ఇచ్చిరా పోనానా? ఓకే అమ్మ, అయితే జాగ్రత్తగా వెళ్ళరా. సరే. మీరు టీ తాగారా, టిఫిన్ చేశారా అండి? మాదైతే ఈరోజు పెసర దోశ అనమాట. నేనైతే ఒక్కటే తింటున్నాను. ఇదేమో పుదీనాకు చట్నీ, మన తోటలోదే చక్కగా చట్నీ చేసి పెట్టుకున్నాము. రైస్లోకి బాగుంటుంది ఇది, అలాగే దోశల్లో కానీ ఇడ్లీల్లో కానీ బాగుంటుంది. అరుగుదలకు కూడా మంచిది కాబట్టి ఆరోగ్యానికి నాకు ఇష్టం. పుదీనా పచ్చడి ఏంటంటే చాలా ఇష్టం. అందుకని ఎప్పుడు టమాటా పచ్చడితో పాటు ఒక్కోసారి ఇది కూడా చేసి పెడుతూ ఉంటాం అనమాట. ఇది ఈరోజు మన టిఫిను. అమ్మమ్మకి వంకాయలు ఇచ్చిరమ్మన్నావు కదా పొద్దువి, ఇదిగో అవి ఇచ్చినప్పుడు ఇచ్చి పంపించారు. ఏంటవి? నాకు కూడా తెలియదు యాక్చువల్లీ, చూడాలి నేను కూడా. ఓపెన్ చేయనా? చెయ్యి, ఏంటో చూద్దాం. జాగ్రత్త, ప్లేట్లో పెడితే ఒలిగిపోకుండా ఏముందో ఏమో చూడాలి కదా మనం. అబ్బా పచ్చడి, వావ్. ఇదేంటి? మామిడికాయ ముక్కలు కాదు, మిర్చి టమాటా లాగా అనిపిస్తుంది. టమాటా పండు మిర్చి అంట. టేస్ట్ చేస్తే గానీ మనకు తెలుస్తుంది అనమాట. బాగా ఉంటాయి. అబ్బా వావ్, కొత్త ఆవకాయ స్మెల్ చూడు మమ్మీ, ఎంత బాగుంది కదా. వావ్, నాకైతే వేడివేడి అన్నం వండుకుని ఇప్పుడే తినాలనిపిస్తుంది నిజంగా. ఎందుకంటే అమ్మమ్మ పచ్చళ్ళు అసలు ఎంత బాగా పెడతారంటే మా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. అంటే ఆ టేస్ట్, ఆ స్మెల్, ఆ రోజులు అవన్నీ గుర్తొస్తుండే అనమాట తింటుంటే. అమ్మమ్మ కూడా అబ్బా 80 years ఉంటాయి అమ్మకి. బాబా, మీకేమనిపిస్తుంది చూస్తుంటే? నోరు ఊరుతుందా? నాకైతే మమ్మీ నిజంగా అన్నం వండుకోవాలని తినాలనిపిస్తుంది కదా ఇప్పుడు వేడివేడిగా. ఇప్పుడే టిఫిన్ చేసాము, ఇంకా చూడండి ఎలా ఉందో. అబ్బా స్మెల్ అయితే చూస్తుంటేనే భలే నోరూరుతుంది. నాకు భలే ఇష్టం. అందులో ఎవరో పెడితే ఏమో తెలియదు, కానీ అమ్మమ్మ పెడితే మాత్రం అద్భుతం. ఇంకా అమృతం అద్భుతం. ఏ వంట చేయనండి ఆవిడ చెయ్యి, ఏం చెయ్యో తెలియదు కానీ ఎంత కమ్మగా ఉంటాయో. నేను తినాలనిపిస్తుంది. అవును నిజంగానే, అస్సలు మామూలుగా లేదు. చూడండి అసలు బాబా, పచ్చి ముక్క కూడా చాన్నాళ్ళు కరకరం అంట భలే ఉంటుందండి అసలు. టేస్ట్ తింటుంటే కమ్మగా ఎంత అన్నమైనా వేసుకొని తినాలనిపిస్తుంటుంది. నేనేం చేస్తానో తెలుసా, ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఫస్ట్ అన్నం వండుకొని వేడివేడిగా తినేద్దాం. అవును, అసలు ఈరోజు కూరలు చూపిద్దాం అనుకున్నాం కదా. మేము సడన్గా వంకాయలు ఇచ్చి వచ్చిన తర్వాత జరిగిన విషయం కదా ఇది. కూరలు క్యాన్సిల్. హ్యాపీగా ముద్దపప్పు వండుకొని ఇది వేసుకొని తింటే భలే ఉంటుంది. పెరుగు కొంచెం ఈరోజు అట్లా చేస్తాము. రేపు తినేటప్పుడు మాత్రం మీకు మామిడికాయ పచ్చడితో తినేటప్పుడు చూపిస్తాను నేను ఒకసారి. అబ్బా నోరూరుతుందమ్మా, ఇంక నేను తింటాను. బాగుంది. మేము వంకాయలు ఇచ్చామని అమ్మ రిటర్న్ గిఫ్ట్ ఇది ఇచ్చారనమాట. అంటే వంకాయలు ఇచ్చినా ఇవ్వకపోయినా కంపల్సరీ పెట్టినప్పుడు పంపిస్తారు పండగలకి పిండి వంటలు అవన్నీ. మనం మొన్న మిరపకాయలు అన్నీ బిల్డింగ్ మీద ఎండబెట్టారు, చూసారు కదా మీరు కూడా. నేను వీడియోలో చూపిస్తుంటాను కదా ఇప్పుడు. అదనమాట, ఇదిగో వీటి కోసమే చక్క మిరపకాయలు పట్టించి అన్ని చక్కగా చేసుకుంటారు పద్ధతిగా. అప్పటి ఏవి బయట కొనుక్కరారండి. కారం దొరుకుతుంది ఇన్స్టెంట్ గా అని చెప్పి అప్పటికప్పుడు పెట్టారు. అవి 1 week వరకు అట్లా బాగా ఎండబెట్టి నీట్ గా మిల్లు పట్టించి అంత పాత పూర్వకాలంలో ఎట్లా చేస్తారు అట్లా చేస్తారు. అన్నమను ముద్దపప్పు
స్టవ్ మీద పెట్టిరా నాన్న ఆవకాయ వేసుకొని వెంటనే తినేద్దాం. చూస్తుంటే ఎర్రగా మంచి క్వాలిటీతో పెడతారండి. ఆయిల్ అయినా కారం అయినా మీరు చూసారు కదా, మంచి క్వాలిటీతో, క్వాలిటీకి మించి టేస్ట్ అద్దరిపోతుంది, అద్భుతం. చూస్తుంటే మా అమ్మాయి కూడా నోరు ఊరుతుంది నిజంగా, ఎప్పుడు అన్నది కానీ, ఎందుకంటే అమ్మమ్మ పచ్చళ్ళు వంటలు అన్ని టేస్ట్ చూస్తుంది కదా. ఇప్పుడు ఇలా మనకు రాదు అసలు చేయడానికి, అంటే పెద్దవాళ్ళే చెయ్యే అంత, పెద్దవాళ్ళే చెయ్యే అంత ఉంటది అదనమాట. ఇంక తినేద్దామా, అయిపోయింది నా పని. ఇంకా మీ జయలక్ష్మికి పచ్చళ్ళు అంటే ఇష్టం, అందులో మామూలుగా లేదు, నోరు ఊరిపోతుంది చూస్తుంటేనే. అందరిలో ఉంటుంది కొత్త మామిడికాయ, ఇప్పుడు కొత్త ఆవకాయ అంతా, కానీ అమ్మమ్మ పెట్టింది స్పెషల్ అనమాట మనకి. అబ్బా, ఒక జాడీ పచ్చడి ఒక పక్కన పెట్టి ఈ చిన్న బాక్స్ పక్కన పెడితే ఈ చిన్న బాక్సే తీసుకుంటాను నేను, ఎందుకంటే అంత టేస్ట్ అంత అద్భుతంగా ఉంటుంది. అమ్మ నా వల్ల కాదమ్మా, మాట్లాడుతుంటే నోరు ఊరుతుంది నాకు, నేను తినేస్తాను. ఇంకా మా అమ్మాయి కూడా అంటుంది అబ్బా అన్నం తినేసేయాలని. చూస్తుంటే తినేటప్పుడు కూడా చూపిస్తా రేపు వీడియోలో, చూద్దామా. ఇదిగోండి మామిడికాయ పచ్చడి చూసాం కదా ఇందాక. సో ఇంకా చూడంగానే ఆకలేస్తుంటుంది జనరల్గా ఆవకాయ అనగానే ఎవరికైనా సరే. నేను ముద్దపప్పు చేయడానికి పప్పు పొయ్యి మీద పెట్టేశాను. ఇదిగోండి అన్నం కూడా ఉడికిపోతుంది అనమాట. వేడివేడి అన్నం, పప్పు, నెయ్యి, పచ్చళ్ళు వేసుకొని కొద్దిగా తిన్నా చాలు. కొంచెం మజ్జిగ అన్నం కానీ పెరుగన్నం కానీ వేసుకుంటే చాలు. అలా పొంగి స్టవ్ ఇలా అయిపోతుంది అనమాట. చూసారు ఎలా పడిపోతుందో. ఓకేనా, ఇవి మఖానా అంటారటండి వీటిని. మా వారు బయట నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చారు, మా పాపకొకటి నాకొకటి. ఇవి తామర పువ్వులు ఉంటాయి కదా, వాటిల్లో విత్తనాలు ఉంటాయి కదా, అవట ఇవి. అంతకుముందు కూడా తిన్నాము, మళ్ళీ తీసుకొచ్చారనమాట, అప్పుడప్పుడు తీసుకొస్తుంటారు. మంచిదట ఆరోగ్యానికి కూడా, బాగుంది. 2 ఫ్లేవర్స్ డిఫరెంట్ అనమాట, చాలా బాగుంది. ఇలా 2 తెస్తే మా పాప నేను నీకేది కావాలనుకుంటాము. నాకైతే రెడ్ కలర్ ఉంది కదా, అది బాగా నచ్చింది. ఈ వైట్ ఉంది కదా, అదేంటంటే ఎక్కువ పెప్పర్ సాల్ట్ వేశారు. ఇదైతే కొంచెం కారంగా బాగుందనమాట. మేమిద్దరం ఒక కాంప్రమైజ్కి వచ్చామన్నమాట. ఎలా అంటే అది ఓకే సరే, నాకు ఇది నచ్చింది నీకు అది నచ్చింది కాబట్టి ఇద్దరం అది సగం ఇది సగం తిన్నాము, గొడవ లేకుండా ఉంటుంది అని చెప్పి హాఫ్ చేసుకొని తిని అలా చిన్నపిల్లల్లాగా అల్లరి చేసుకుంటూ ఉంటాం నేను మా పాప అనమాట. హ్యాపీగా ఉంటుందండి ఆడుతూ పాడుతూ పని చేసుకుంటుంటే. నేను అవన్నీ అల్లుతూ అవన్నీ చేస్తూ ఉన్నాను కదా, అలాంటప్పుడు ఇలాంటివన్నీ మధ్య మధ్యలో తినుకుంటూ చేసుకుంటూ మా అమ్మాయి నేను మాట్లాడుకుంటూ స్నాక్స్ లాగా ఏవో ఒకటి తీసుకుని తినుకుంటూ అలా చేస్తూ ఉంటాం పనులు. హ్యాపీగా ఆనందంగా మాట్లాడుకుంటూ చేస్తూ ఉంటే అసలు మనకి పని చేసిన అంత ఇది కూడా పని చేస్తున్నామా అలసట కానీ అయ్యో అన్నట్లయితే ఉండదండి. ఇది రేటు ఎంత అమ్మా అని అడిగితే మా పాప చూపిస్తుంది, ఒక్కొక్కటి 150 రూపాయలు అలా ఉందంట. కనిపిస్తుంది, నాకైతే కనిపించట్లేదు. 150 రూపాయలు అలా ఉందమ్మా అని చెప్తుంది అనమాట. ఓకే, కాకపోతే మంచిది కదా ఆరోగ్యానికి, తింటే పర్లేదని చెప్పి తీసుకొచ్చారైనా, మేము కూడా తింటున్నాం అనమాట. అలా ఏవోటి బయటకు వెళ్ళినప్పుడు తీసుకొస్తూ ఉంటారు, మేము మాట్లాడుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటాము. ఇదిగో చూపిస్తుంది ఇక్కడ ఎంతోనంట, నాకైతే కనిపించట్లేదు, కళ్ళజోడు పెట్టుకుంటేనే కనిపిస్తుంది అనమాట. బాగుంది, టేస్ట్ అయితే బాగుందండి. నాకు వైట్ కన్నా రెడ్ కలరే నచ్చింది అనమాట. బాగుంది. అవన్నీ నేను ఏం చేయాలని ఆలోచిస్తుంటా, మూతల్ని ఆ డబ్బాలని అవన్నిటిని. మా పాప అంటుంది ముందు తినమ్మా, ఏమన్నా వస్తే చాలు, అవేం చేయాలి, ఎలా రెడీ చేయాలి, ఎలా తయారు చేయాలి, అవే చూస్తుంటావు నువ్వు అంటుంటే తింటున్నాను అనమాట తీసుకొని. ఇంకా అవి తినేసిన తర్వాత మళ్ళీ మా వారు బయటకు వెళ్ళి లోపలికి ఇంట్లోకి వచ్చేటప్పుడు మళ్ళీ ఐస్ క్రీమ్లు కోన్ కనిపించినాయి అని చెప్పి మళ్ళీ చెరవుడు పెట్టుకొచ్చారనమాట. ఇలా తీసుకొని తింటున్నాం. కుల్ఫీ బాగుంటుంది. ఇది బాదం పప్పు, జీడిపప్పు అవన్నీ వేసి చేస్తారండి. టేస్ట్ అయితే అద్దరిపోయింది నిజంగా. నేను ఇవి కూడా ఇప్పుడు ఈ డబ్బాలు ఉన్నాయి కదా కుల్ఫీవి, అవి కూడా నేను చెయ్యాలి, మ్యాంగోతో చేయాలని దాచిపెట్టు ఉంచని చెప్పాను. మా పాప నవ్వుతుందనమాట, అన్నీ అలానే చేస్తుంటావు నువ్వని. ఈ వీడియో వర్షం వచ్చే రోజే సాయంత్రం టైంలో తీసిందనమాట మా పాప చక్కగా. ఇదిగోండి ఈవినింగ్ టైం అంటే సూర్యభగవానుడు ఇటువైపు ఉంటారు, పరమట సంధ్యారాగం లాగా. ఉదయం అయితే పెద్ద చెట్టు వైపు ఉంటారు అనమాట. ఇది సాయంత్రం మా పాప పైకి వెళ్ళినప్పుడు అమ్మ ఒక పువ్వు వచ్చింది అని చెప్పింది. అదేంటమ్మా పొద్దున పూట చూడలేదు నువ్వు అంటే నాకు అనిపించలేదు అని చెప్పింది అనమాట. ఇలా ఇదిగో అన్నిటికీ నీళ్లు పట్టి పెట్టాము. మెంతులు ఎందుకో కొంచెం వస్తున్నాయండి, ఈసారి ఎందుకో సరిగ్గా రావట్లేదు అనిపిస్తుంది నాకు. చూస్తా దాంట్లో దాంట్లో పుదీనా నాటేయాలని డిసైడ్ అయిపోయాను. ఇంకా మెంతులు వేరే తీసుకుంటాను, ఎందుకో ఆ టబ్బు మెంతులకి ఎక్కువ కలిసి రాలేదు అనిపిస్తుంది నాకు, ఎందుకో తెలియట్లేదు.
ఓకే, ఇంత ఎండ కాస్తుంది కదా, హ్యాపీగా బాగుంది కదా, కొంచెం సేపు ఆగి వచ్చి ఎండ తగ్గిన తర్వాత వచ్చి వాటర్ పట్టిద్దాం అనుకున్నాం ఆ రోజు. ఇంకా అనుకుంటూ ఉండగానే సాయంత్రానికి బీభత్సంగా వర్షం అనమాట. వర్షం వీడియో కూడా పెట్టా కదా, ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే నిన్న వీడియోలో ఉంటుంది. వర్షం అదంతా చాలా బాగుంటుందండి. వర్షం అనుకుంటాం కానీ అవసరానికి సరిపడా పడితే పర్వాలేదు. పాపం రైతులు చాలా ఇబ్బంది పడతారు కదా, ఈ మామిడికాయలు రాలిపోవడం, ఇంకా పంటలు ఉంటాయి కదా, అవన్నీ పాపం చాలా లాస్ అయ్యారట. బాధ అనిపించింది నిజంగా. నాకైతే ఆ రోజు వర్షం వస్తే కొంచెం మొక్కలకి నీళ్ళు వచ్చాయి కదా అని సంతోషపడ్డాను. ఇదిగో ఇవైతే పండుమిర్చి చూడండి, ఎంత పచ్చిమిర్చి పండిపోయి ఎంత బాగున్నాయి కదా, ముద్దుగా చిన్నగా బెర్రీస్లా ఉన్నాయి అనమాట. హ్యాపీగా మన విరజాజులు ఇవి. చక్కగా మా పాప చక్కగా వీడియో తీసుకొచ్చిందనమాట. హ్యాపీగా అనిపించింది. నేను ఇవన్నీ రెడీ చేస్తున్నాను కదా, ఈ మధ్య మన చిన్న తోటలోకి అప్పుడప్పుడు వెళ్ళొస్తున్నాను కానీ అప్పట్లాగా వెళ్ళి కూర్చుని అంతసేపు అయితే ఉండట్లేదు అనమాట, టైం స్పెండ్ చేయట్లేదు. నేను మళ్ళీ మధ్యలో లేస్తే పని ఆగిపోయిద్ది, ఇంట్రెస్ట్ పోతుందని చెప్పి అలా చేస్తూ ఉంటానన్నమాట. అప్పుడప్పుడు వెళ్ళి వీడియో తీసుకురమ్మా అంటే వెళ్ళి తీసుకొస్తుంటాను. ఇదిగో చూసారా, పరమట సంధ్యారాగంలాగా సూర్యభగవానుడు అమెరికా వెళ్ళిపోతున్నారు చక్కగా హ్యాపీగా. ఇక్కడైతే మనం దేని గురించి వెయిట్ చేస్తాం మీకు తెలుసు కదా, ఇదిగో వచ్చేసింది. అదనమాట సంగతి. మన ఫ్రెండ్ ట్రైన్ గురించి అయితే వెయిట్ చేసాము, రానే వచ్చింది. వస్తూనే ఉంటాయి 8 నిమిషాలకు ఒకసారి హాయ్ బాయ్ అని పలకరించిపోతుంటాయి అనమాట. ఇక్కడికి వస్తే మన మందార పువ్వు ఒకటైతే వచ్చింది, చాలా రోజులకు ఒకటైతే వచ్చింది. హ్యాపీగా తీసుకొని ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాం మనం అని చెప్పి మా పాప తీసుకుంటూ ఉందనమాట. ఇంట్లోకి రాగానే చూస్తే నేను షాక్ అయ్యా, అమ్మ ఇన్ని రోజులకి మందార పువ్వు వచ్చింది, అబ్బా ఎంత బాగుందో అని. అదేదో అసలు ఒక సంతోషం అనమాట, నాకు ఒక అవార్డు ఇచ్చినంత ఆనందం. ఎందుకంటే చాలా రోజులకు ఒక మందార పువ్వు మనం మొక్కలకి చూశాను కాబట్టి. అందుకని మా పాప నేను రాకపోయిన పైకి వీడియోలు తీసుకొస్తుంది, చూస్తానని ఇలా అంది. బాగుంది కదా చక్కగా హ్యాపీగా. చాలండి, వర్షాకాలం వస్తే ఇవన్నీ పెద్దగా అయిపోయి బాగుంటాయి ఇంకా ఇలా వచ్చేసి. అందుకే నేను పెట్టా ముందుగానే, మీకు అప్పుడే చెప్పినట్లున్నాను, నాటేటప్పుడే చెప్పినట్లున్నాను. ట్యాంక్ మీదకి ఎక్కించినప్పుడు ఇలా కిందకు వచ్చేసి టర్టిల్ వైన్ అదంతా చూడటానికి బాగుంటుందని ఇంకా మా పాప పువ్వు తీసుకొని ఇంట్లోకి అయితే వచ్చేసింది హ్యాపీగా. ఈ వీడియో అయితే వర్షం వచ్చే ముందు రోజు అనమాట, ఈవినింగ్ టైంలోనే. ఇది కూడా చక్కగా వెళ్ళి సాయంత్రం ఎండ తగ్గిన తర్వాత నీళ్లు పోసి వస్తానమ్మా అంటే, నేను పోస్తానులే అమ్మ, నువ్వు అన్నీ రెడీ చేసుకుంటున్నావు కదా, మళ్ళీ ఇది పని ఎక్కువ అయిపోయింది నీకంటే వద్దులే అన్నాను. లేదు నేను వెళ్ళొస్తానులే, నువ్వు కూర్చొని ఉండండి. సరే కదా అని చెప్తే వెళ్ళి పాప నీళ్ళంతా పోసి, మళ్ళీ ఎండాకాలం కదా బిల్డింగ్ అంతా చల్లింది, చల్లగా ఉంటుందని చెప్పి హాయిగా మనకి ఇలా చల్లి వచ్చిందనమాట ఇంట్లోకి. అప్పుడు వీడియో తీసుకొచ్చింది చక్కగా. బాగుంటుంది, నాకు భలే ఇష్టం అండి ఇలా చూస్తుంటే. మన గార్డెన్ హ్యాపీగా అనిపిస్తుంటుంది అనమాట. చూసారా, బాగా నీళ్లు పట్టించేసి ఎక్కడ నిలవు కాబట్టి బాధ లేదు. ఒక్కొక్క చెట్టుకి 4-5 జగ్గులు పోసేసినా కావాల్సిన మనకి ఇక్కడే ఉంది కదా పైపు. ఈ పైపులోకి ఇప్పుడు మనకి పైపు ఏమంటారు దాన్ని, ఇదండి పైపు, వాటర్ పైప్ తీసుకొస్తున్నారు ఈయన. అంటే పోయడం కష్టంగా ఉంది అన్ని చెట్లకి, అక్కడి నుంచి మోసుకెళ్ళటం బకెట్లతో అని చెప్పి వాటర్ పైప్ ఆర్డర్ పెట్టారనమాట. వస్తుంది మన ఇంటికి, రేపు ఎల్లుండో వస్తుందేమో మరి చూడాలి. ఇక్కడికి వస్తే చంద్రుడు చక్కగా స్టార్ట్ అయ్యారు రావడం, కనిపిస్తుందట. మా పాప తీస్తుందనమాట. చూసారా, ఇదిగో ట్రైన్స్ ఇంకా లైట్లు వేసుకుని వెళ్తున్నాయి. అంటే ఈవినింగ్ టైం 7 అవుతుంది ఇప్పుడు, అయినా కూడా కొంచెం ఎండాకాలం కాబట్టి వెలుతురు కనిపిస్తుంది. తనకి కూడా, మా పాప కూడా అలవాటు అయిపోయింది ఇంకా చక్కగా ట్రైన్ చూడటం, చందమామ, చంద్రుడు, చక్కగా మొక్కలు నీళ్లు పోయటం బాగా అలవాటు అయిపోతుందండి. ఫస్ట్లో అయితే కొంచెం నేను అది ఇది అంటుండేది అనమాట. ఇప్పుడైతే చక్కగా అడిగి వెళ్ళి మరీ నీళ్ళు పోసి, అంటే ప్రకృతికి సేవ చేస్తే చాలా మంచిది నాన్న అని ఎప్పుడు చెప్తూ ఉంటా కదా నేను. అలా తను కూడా పిల్లలకు అలా చిన్నగా అలవాటు చేయాలండి మనం, మంచి పనులు కదా, అందుకని తప్పులేదు. హ్యాపీగా చూడండి ఎంత నీళ్లు పోసి నీళ్లు చల్లి చక్కగా రెడీ చేసుకుందాం, మంచిగా అనిపించింది కదా. ఇంకా అందరు లైట్లు వేసేసుకున్నారు మన పక్క బిల్డింగ్ వాళ్ళంతా. ఏడైనా సరే ఇలా ఉందన్నమాట. మా వారు మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు మీకు ఏం కావాలని అడిగితే మస్క్ మెలాన్ జ్యూస్, తెల్ల పుచ్చకాయ జ్యూస్ ఉంటుంది కదా, అదైతే కావాలంటే తెచ్చిచ్చారనమాట. మళ్ళీ వేసవి కాలంలో ఇది చాలా మంచిదండి, వీలైతే మీరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి తప్పకుండా. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, చలవ చేస్తుంది ఒంటికి, అందుకే మేము కూడా తెప్పించుకున్నాం అనమాట. ఈ వీడియో అయితే అంతకు ముందు రోజు అనమాట. అలా మా పాప చిన్న బిట్లన్నీ తీస్తూ ఉందనమాట. ఎందుకు కదా అని చెప్పి నేను మొత్తం యాడ్ చేస్తూ ఉన్నాను. మన వీడియోలు, మన ఇల్లు, మన చిన్న తోట, మన వంటలన్నీ గుర్తుంటాయి కదా మనం వీడియోలో యాడ్ చేస్తా అని చెప్పి ఇలా అయితే చేస్తున్నాను అనమాట, పెడుతున్నాను. హ్యాపీగా రోజు ఇట్లానే మన ఇంట్లో మళ్ళీ పూజ అయితే ఇలా జరిగింది ఆ రోజు కూడా. ఇది 2-3 రోజుల క్రితం వీడియో అనమాట. మళ్ళీ మన చిన్న తోట ఇలా అయితే ఉందన్నమాట హ్యాపీగా. బాగుంటుందండి. మా పాప ఇది ఎందుకు వెళ్ళిందంటే ఈ చిన్న వాటికి నీళ్లు చల్లేసి రావడం కోసం వెళ్ళింది పైకి. సరే కదా అని నేను చూస్తానని చెప్పి తీసుకొని వచ్చింది. పైన అదే ఇంట్లో కూర్చొని నేను పని చేసుకుంటూ ఉన్నాను కదా,
పైకి వెళ్తాను కానీ నేను ఎప్పుడన్నా, కానీ ఈ 2-3 రోజుల నుంచి తక్కువ చేశాను. అందుకని చెప్పి మా పాప తీసుకొని వస్తుంది అనమాట. నేను అన్న తనకి కూడా అలవాటు అవుతుందిలే అని చెప్పి తీసుకురాపోనా, పోస్తానన్నప్పుడు ఎందుకు వద్దనాలి, వాటర్ పోయడం, మొక్కలు చూసుకొని రావడం అలా అని చెప్తే చక్కగా వెళ్తుంది. ఈ మధ్య బాగా అలవాటు అయింది. నేను వెళ్తానంటుంది. సరే సరే ఇల్లు ఒక కొన్నాళ్ళు అట్లా అలవాటు చేసామంటే వాళ్ళకి నాకు పని అవుతుంది కదా, మా అమ్మాయికి కూడా అలవాటు అవుతుంది కదా చక్కగా అని చెప్పి పంపిస్తే చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుందండి పువ్వులతో. అమ్మ భలే వచ్చాయి చూడు అసలు ఎన్ని పువ్వులు అని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత వీడియో చూపించి నాకు చెప్తుందనమాట. చూసారా గంప నిండా కలర్ పువ్వులతో. నాలాగే తను కూడా రియాక్ట్ అవ్వటం, అంటే అంత హ్యాపీనెస్ రోజు నా దగ్గర చూస్తుంది కదా తను. బాగా అలవాటైపోయి ఇంకా తనకు కూడా అబ్బా భలే ఉన్నాయి అనుకుంటుంది. ఇంటికి వచ్చిన రోజు అవుతుంది, మమ్మీ ఎన్ని పువ్వులు వచ్చాయి చూడు ఎంత బాగుంది అసలు అని చెప్పి. నిజంగా చూడండి ఎన్ని పువ్వులు వచ్చాయి కదా, భలే హ్యాపీగా ఉంది నాకు కూడా చూస్తుంటే. ఒక మల్లెపువ్వు వచ్చినట్టుంది. మల్లెపువ్వులు అన్నీ అయిపోయాయండి ఇంకా. అంతే మల్లెపువ్వు కాదు, ఒకటి వచ్చింది కరెక్టే, ఒక మల్లెపువ్వు వచ్చింది అంతే. ఇలా మొత్తం అదే మన చెట్టు అంతా ఇచ్చేసాను కదా, మరి మళ్ళీ వస్తాయేమో చూడాలి. కాపు అయిపోయిందా ఇంకా మల్లె కాపు ఎండాకాలం, ఒకవేళ మళ్ళీ వస్తాయా మూడోసారి తెలీదు. ఇక్కడైతే ఈ కలర్స్ అయితే భలే వచ్చాయన్నమాట. చూడండి ఇది కూడా గంప నిండా అంత బాగా వచ్చిందో వైట్. చక్కగా మా పాప కూడా అలా అలవాటయ్యి నిదానంగా చక్కగా తీసుకుంటూ హ్యాపీగా మాట్లాడుకుంటూ అలా వాటితో మొక్కలతో కూడా మాట్లాడమ్మా నీకు బాగుంటుందంటే తనకి తెలియదు కదా, ఇప్పుడు అలవాటు చేసుకుంటుంది, హ్యాపీగా ఫీల్ అవుతుంది కిందకి రాగానే. నిజమండి ఇది బాగుంటుంది, మీరు నమ్మరు కానీ మీరు కూడా ఒకసారికి అర్థం కాదు ఎప్పుడు మాట్లాడని వాళ్ళు అయితే. ఇప్పుడు మనం మొక్కలతో ఎలా మాట్లాడతామో, మన ఇంట్లో పెంచుకునే ఇవి ఉంటాయి కదా పెట్స్, కుక్క పిల్లలు అలాంటివి, అలానే వాటికి కూడా అర్థమైనట్లే. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను మీ జయలక్ష్మి. నమస్తే అండి అందరికీ.